హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇది ఏంటో మీరు కనిపెట్టారా? పాలు విరిగిపోతే దాన్ని కలాకండి కింద చేసేసానమాట. మనకి సమ్మర్లో బాగా పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి కదండి. దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా స్వీట్ చేసుకోవచ్చు, పన్నీర్ చేసుకోవచ్చు. అలాగే ఈ విరిగిపోయినటువంటి ఈ పాలుతోనే మనము ఉక్కుర్లా కూడా వేసుకోవచ్చు. దాన్నే పాలుక్కర్ అని కూడా అంటారు. ఈసారి ఎప్పుడైనా నేను పాలుక్కర్ వేసినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను. నాకు తెలిసి మన ఛానల్లో ఉందని అనుకుంటున్నాను. ఇలా విరిగిపోయినటువంటి పాలు ఏవైతే ఉంటాయో అది తీసేసుకుని పక్క పెట్టేసుకోవాలండి. పెట్టుకొని కొంచెం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెండు కూడా దంచుకొని వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఆ మసాలా వేగుతుంది కదా, ఆ తర్వాత కొద్దిగా కారము, ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. అంతా వేగిపోతుంది కదండి. అప్పుడు కొంచెం ఇది వాటర్తోనే, అంటే మరీ మొత్తం పాలన్నీ వడగట్టేసిన తర్వాత ఇది వస్తుంది కదా మనకి, ఇలాగా కలాకండ్ ఇది ఇరిగిపోయింది ఇలా వచ్చింది కదా, దీన్ని కొంచెం వాటర్ ఉన్న టైంలో ఆ వాటర్తో సహా అందులో వేసేసుకొని ఆ వాటర్లోనే మనం మగ్గించుకోవాలి. ఏది ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గి ఆ మసాలా అంతా కూడా ఈ పాలు ఉక్కరికి పట్టుకుంటుంది అనమాట. ఉక్కరు అనేది చాలా బాగుంటుందండి. అలాగే దీన్ని ఎవరెవరికంటే బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకి వేసి పెడతారు. ఎవరైనా పేషెంట్లు ఉంటే వాళ్ళకి కూడా వేసి పెడతారండి. చాలా మంచిది, చాలా బలం కూడా. ఈసారి ఎప్పుడైనా మీకు పాలు కనుక విరిగిపోతే ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.